Hi, hello, welcome back to my YouTube channel. This is my new YouTube channel, guys. I hope మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ నర్వస్ బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ అన్ అ పార్ట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ మోమోస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఐఎమ్ నాట్ అ పర్ఫెక్ట్ చెఫ్. నాకు తెలిసింది అంటే వచ్చి రాని వంటను చేద్దాం. సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఎండ్ వరకు చూడండి. సో ఆ మోమోస్ ఫ్లాప్ హిట్టా ఏంటి అనేది నాకు కూడా తెలీదు. ఫస్ట్ టైం నేను కూడా కుక్ చేస్తున్నా, అది కూడా ఇన్స్టా రెసిపీ చూసి చేస్తున్నా. సో ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే దిస్ ఈజ్ మై వ్లాగ్, ఫస్ట్ కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్. ఐ హోప్ ఎవ్రీవన్ షుడ్ సపోర్ట్ ఫర్ మీ. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం గైస్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండి యాడ్ చేసుకోవాలి. అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి టేస్ట్. సో సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వేసి కలుపుకోవాలి. మరి ఎక్కువ వాటరీ ప్యాటర్న్ కాకుండా కొంచెం థిక్గా చేసుకోండి. సో అలా మంచిగా కలుపుకున్న దాన్ని ఒక 10 to 15 minutes వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫిల్లింగ్కి కావాల్సిన వెజ్జెస్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్, క్యారెట్ అండ్ క్యాబేజీ, ఈ 3 కట్ చేసుకున్నాం కదా. సో అలాంటిది మీకుంటే ఈజీగా కట్ అవుతుంది. అంటే చిన్నగా చాప్ చేయకుండా అలాంటిదంటే మంచిగా బ్లెండ్ అవుతుంది అన్నమాట. సో మీ దగ్గర ఏవే వెజ్జెస్ ఉంటే అవి వేసుకోండి. ప్రెజెంట్ నాతో అవి 3 ఉన్నాయి కాబట్టి నేను అవి 2 వేసాను. మీరు కావాలంటే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు. సో అలా మంచిగా చాప్ అయ్యేది చూడండి. సో సేమ్ అలానే క్యారెట్ కూడా సేమ్ వేసి సేమ్ ప్రాసెస్ చేయడమే. సో క్యారెట్ కూడా మంచిగా చాప్ అయింది. సో ఇవి రెండింటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఒక ప్లేట్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. ఇందాక క్యారెట్, ఆనియన్ ఎలా అయితే చేసామో సేమ్ క్యాబేజీ కూడా సేమ్ ప్రాసెస్. ఇందులో అయితే త్వరగా అవుతుంది. 10 minutes చేసే పని 5 minutes అవుతుంది అంతే గైస్. సో చాప్ చేసుకున్న క్యాబేజీ కూడా మంచిగా బ్లెండ్ అయింది. సో ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. సో దీన్ని ఇప్పుడు మనం కుక్ చేయాలి. కుకింగ్ 2 ప్రాసెస్ ఉంటుంది. సో నేను కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ చేస్తున్నా. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి గైస్. హీట్ అయిన తర్వాత సాసెస్ కూడా వేసుకోవచ్చు. నేను అలా చేయట్లేదు, నేను డిఫరెంట్ చేస్తున్నాను. సో ఇందాక కట్ చేసుకున్న వెజ్జెస్ మొత్తం వేసుకోవాలి. సో
సో అలా వేసుకున్న వెజ్జెస్ మొత్తం ఒకసారి మంచిగా కలపాలి, మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందాక ఆల్రెడీ పిండిలో వేసాం కదా, ఇక్కడ చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత అగైన్ ఒకసారి మిక్స్ చేయాలి, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట, అది మొత్తం వెళ్ళాలి. సో ఆ తర్వాత చిల్లీ పౌడర్, కారం వేయాలి. కారం వేసి సేమ్ మరి ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది మంచిగా కుక్ చేసిన తర్వాత లాస్ట్లో, ఇది కంప్లీట్లీ కుక్ అయింది అన్న తర్వాత మీరు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, ఎందుకంటే ఫ్లేవర్స్ తగులుతుంది కదా, మనం తినేటప్పుడు ఎమ్మీగా మంచిగా ఉండాలి కాబట్టి. గరం మసాలా వేసుకొని ఒక 5 minutes పాటు కుక్ చేసుకొని ఆఫ్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మోమోస్ కావాల్సిన షేప్స్ కావాలి కాబట్టి, సో ఆ పిండిని చపాతీలాగా తిక్కుకోండి. సో నాకు అంత పర్ఫెక్ట్ షేప్ రాదు, చపాతీలు చేయడం రాదు నాకు పర్ఫెక్ట్గా. సో ఎలా కంటే అలా వచ్చింది కాబట్టి అలా వచ్చింది. సో అలాంటిది ఏదైనా మీరు తీసుకొని సర్కిల్ షేప్ ఉన్నది తీసుకొని సర్కిల్స్ లాగా కట్ చేసుకోవడమే. సో అలా మోమోస్ అలా వస్తాయి. సో ఇంకేముంది, ఫిల్ చేయడమే. ఫిల్ చేసి మోమోస్ షేప్ చేసుకొని పెట్టుకోవాలి. సో అక్కడ నాకు బేసికలీ రావట్లేదు షేప్, సో స్టంట్లో చేస్తున్నా, కింద మీద పడి చేసినా కూడా రావట్లే. సో ఎలాగో అలాగా చేసి ఫైనలీ షేప్ అయితే తీసుకుని వచ్చి అలా వచ్చింది గైస్. మిగతా మోమోస్ అన్నీ అలానే స్టఫ్ ఫిల్ చేసుకోవాలి, స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్కి అలాంటి ఒక గిన్నె కావాలి. సో ఆయిల్ని స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత ఈ మోమోస్ని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. సో స్టిఫ్ చేసుకున్న మోమోస్ని స్టీమ్ చేసుకోవాలి అంతే. సో మంచిగా అన్నీ అరేంజ్ చేసుకున్నాం కదా. పక్కన ఒక దాంట్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ మీద ఆ గిన్నె పెట్టుకోవాలి, స్టీమ్ అవుతుంది. అలా ఒక 5 to 10 minutes ఆర్ 15 minutes వరకు పెట్టుకోండి. 15 minutes అయితే బెటర్. సో చాలా మంచి కుక్ అయింది కదా. సో ఇంకేముందు, కుక్ అయిన మోమోస్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే గైస్. సో మన యమ్మీ మోమోస్ రెడీ అయ్యాయి. నాట్ బ్యాడ్, యావరేజ్, జస్ట్. రెసిపీ నాకు వంటలు రావు పర్ఫెక్ట్గా, ఏదో ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది గైస్. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.